హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధూస్ కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి చిన్న లైక్ చేయండి. సో మీరు చేసే చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ప్రాన్స్ తీసుకొని దాన్ని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని దాంట్లో ఒక బ్లాక్ పార్ట్ ఉంటుంది, అదైతే తీసుకోండి. అది ఉంటే చేదు వస్తుంది కర్రీ, అందుకని తీసేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకోండి. ప్రాన్స్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ లెమన్ ఉంటుంది కదా, హాఫ్ లెమన్ పిండుకోండి. పసుపు లెమన్ వేయడం వల్ల రొయ్యలకు ఉండే నీచు వాసన రాకుండా ఉంటుంది. దాంట్లోనే ఒక 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, కొంచెం పావు టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిటికెడు గరం మసాలా, అలాగే వేయించి దంచుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఇవన్నీ ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టుకునే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి. పెరుగును అసలు స్కిప్ చేయకండి. పెరుగు టేస్ట్ అనేది రొయ్యల బిర్యానీకి చాలా బాగుంటుంది అనమాట. సో స్కిప్ చేయకండి అస్సలు. ఇది అంతా బాగా కలిసే విధంగా రొయ్యలకి ఈ మసాలాలు పెరుగు అంతా కలిసే విధంగా మంచిగా కలిపి పెట్టుకోండి. దీంట్లోనే అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను దీంట్లో కొంచెమే వేసాను, ఎందుకంటే తర్వాత ప్రాసెస్లో మిగిలిన కొంచెం వేస్తానని చెప్పేసి ఇందులో కొంచెమే వేసాను. మీరు కావాలంటే ఇక్కడ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను. 1 టీ స్పూన్ గీ వేసాను. దీంట్లోనే హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అవన్నీ వేసాను. ఒక ఆకు బిర్యానీ ఆకు, 4 లవంగాలు, కొంచెం షాహీ జీరా, 2 ఇలాచీ ఉంటాయి కదా, 2 ఇలాచీ, చెక్క, 1 ఇంచు చెక్క కొంచెం తుంచి వేసాను. అండ్ పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆ పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోండి. మీ కారంకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. దాన్ని నేను సన్నగా చీలి మధ్యలోకి అది కూడా వేసాను. దీంట్లోనే కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, దాన్ని కూడా చిన్నగా తరిగి దీంట్లోనే వేసేయండి. వీటన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వాటర్ పట్టుకోవాలన్నమాట. సో ఇది బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా కొంచెం హీట్ చేయండి. ఇలా హీట్ అవుతున్న దాంట్లో నేను ఇందాక చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొంచెమే వేసానని చెప్పేసి, సో ఇందులో రిమైనింగ్ వేసాను. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. ఇంకో సిలిండర్ ఉంటుంది కదా ఇంకో సైడ్, దాంట్లో ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అట్లా. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే నేను తీసుకున్నాను. వీటిని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టోటల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలా అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఈలోగా పక్కన వాటర్ బాయిలింగ్ అవుతుంది కదా, దాంట్లో ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోనైతే వేసాను. నేను బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ని యూజ్ చేశాను అనమాట. సో ఆ వాటర్ అంతా కూడా ఈ రైస్కి పట్టుకునే విధంగా చూసుకోవాలి. వాటర్ ఇందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కడ కూడా సాల్ట్ వేయట్లేము కాబట్టి. కొంచెం ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ షాజీరా, 2 ఇలాచి, 3 నుండి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇవన్నింటినీ వేసి బాగా కొంచెం అంటే ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకోకండి, చేదొస్తుంది. దీంట్లో ఇందాక మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి. రొయ్యలన్నింటినీ వేసుకొని దీన్ని కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతకంటే ఎక్కువగా ఫ్రై చేసుకుంటే రొయ్యలు అనేవి రబ్బర్ లాగా గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దాంట్లోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకోండి. ఈ రొయ్యల్ని ప్యాన్కి ఇలా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ తరుగు అంటే ఫ్రై చేసిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకోండి. ఆ పైన ఇంకొక లేయర్ వచ్చే విధంగా ఉడికిన బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంటే హాఫ్ బాయిల్ అయి ఉంటుంది, ఒక 70% అలా కుక్ అయి ఉంటుంది. ఆ రైస్ని ఇందులో వేసాను. దీంట్లో కొంచెం ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోండి. దాంట్లోనే మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా స్ప్రెడ్ చేసుకోండి. దీంట్లో పైన కొంచెం బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అది కొంచెం ఒక చిటికెడు అలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు కావాలి అంటే ఎల్లో ఫుడ్ కలర్ కూడా పాలల్లో కానీ నీటిలో కానీ కలిపి వేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్యాన్ పైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. 10 to 15 మినిట్స్ కింద వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. ఆ తర్వాత చూస్తే ఇలా బిర్యానీ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. సో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.